మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. we are cleansed in the blood of Christ Jesus. మన తల్లి ఉదరం నుంచి వచ్చినప్పుడు అక్కడ ఉంటున్న మిడ్ వైఫ్ మనల్ని శుద్ధీకరించింది. కానీ ఈరోజు మనం స్నానం చేసినామా? అలాగే దేవుని వాక్యం ఉదక స్నానం చేత మనలను పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అంత మాత్రంగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ మనకు కలిగజేస్తూ ఉంటున్న నూతన స్వభావం ఇంకొక స్నానం ద్వారాను, అంటే పరిశుద్ధాత్మ చేత కూడా మనం స్నానం పొందుతూ ఉంటున్న వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పునర్జన్మ సంబంధమైన ఒక పాత స్వభావం మనకు ఉండింది. దానిలో నుండి మార్పు కలుగజేయటానికి ఆయన రోజు మనల్ని కడుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మొదటిగా కొరింథీయులకు గుర్తు చేస్తున్నాడు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండండి.